గుడ్ మార్నింగ్. ఈ సహాయ సహకారాలతో నా యొక్క విధులను ఇంకా మెరుగుపరుస్తానని చక్కగా నిర్వర్తిస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చే మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ కార్యదర్శి నివేదికను ఆమోదం తెలుపుతారని ఆశిస్తూ అందరూ చప్పట్లు కొడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇంతకుముందు కార్యదర్శి నివేదికను వాళ్ళు ఆమోదించారు పెద్దలందరూ కూడా. మరి చాలా తక్కువైనాయి నిజంగా. అంటే ఎంత ఒకప్పుడు అంతకుముందు 80 మంది 90 మంది అట్లా అడ్మిషన్స్ అవుతుండే. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం ఈ సంవత్సరం మనకు 22 అడ్మిషన్ మాత్రమే అయినాయి. అంటే చూస్తుంటే ఎట్లున్నదంటే దీన్ని ఇంకా మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా ట్రెజరీ రిపోర్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనము ప్రతి సంవత్సరంలాగే ఫైనాన్షియల్ ఇయర్లో మరి మనకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఖర్చు అయింది అన్న దానికి కూడా మీకు ఆ రిపోర్ట్ కూడా ట్రెజరర్ అయినటువంటి నేను మీ ముందు విశదపరుస్తున్నాను. మరి దాన్ని ఆమోదిస్తారని ఆశిస్తూ, అయితే లాస్ట్ ఇయర్ మనకు పోయిన సంవత్సరం 26 మార్చి నాడు మనకు సర్వసభ్య సమావేశమైంది ఉన్నాయి. అదేవిధంగా ఆ రోజు క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నిల్వ క్యాష్ ఇన్ హ్యాండ్ 2,915 రూపాయలు మనకు ఆ రోజు మిగిలిబాటు ఉంది. తర్వాత మనకు న్యూ అడ్మిషన్స్ ద్వారా 22 అడ్మిషన్లు అయినాయి. ప్రతి అడ్మిషన్కి 300 రూపాయలు చొప్పున 6,600 రూపాయలు మన ఇన్కమ్ వచ్చింది. తర్వాత రెన్యువల్స్ అనేవి కూడా మనకు 197 రెన్యువల్స్ వచ్చినాయి. దానికి 39,400 రూపాయలు. అదేవిధంగా ఓల్డ్ రెన్యువల్స్ 62 మనకు ఖర్చు అనేది 1,03,729 రూపాయలు 50 పైసలు అయింది. 29 రూపాయలు 50 పైసలు. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ చేతిలో నిల్వ 5,531 రూపాయి ఉంది. తర్వాత బ్యాంకులో 11,594 రూపాయల 50 పైసలు మనకి ఇప్పుడు బ్యాంకులో ఉందండి. ఇది మనకు ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అయినటువంటి దానికి ఖర్చులు, ఇన్కమ్ మనకి ఉన్నది. సో ఈ విధంగా ఈ రోజు వరకు నా విధిని నిర్వర్తించుటకు తోడ్పడినటువంటి అధ్యక్షుల వారికి, కార్యదర్శుల వారికి, కార్యవర్గ సభ్యులకు, ఇంటర్నేషనల్ వాకర్స్ సభ్యులకు మరియు ప్రాథమిక సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు నా విధిని ఇంకా చక్కగా నిర్వర్తిస్తానని మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదం తెలుపుతూ నాకు ఈ యొక్క నివేదన ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. కల్చరల్ ప్రోగ్రామ్ చేద్దాం, ఏదైనా టూర్లు పెట్టుకుందామంటే కూడా పెట్టుకుందాం. అది సంతోషంగా ఉండడానికి కొన్ని ఇప్పుడు ఇంతకుముందు ఏం చేస్తుంటామంటే మన భోజనం అని పెట్టుకుందాం, ఏదో ఒక రోజు అంతా ఉత్సాహంగా గడపడానికి. అది కూడా పెట్టుకునేది ఉంటే మీరు సలహా ఇచ్చినట్టుంటే దాన్ని కూడా చేద్దాం. కానీ ఈ ప్రోత్సాహాన్ని, సంతోషాన్ని తగ్గించకుండా దీన్ని మరింత రెట్టింపు చేయాలని కోరుతూ, దీని మీద ఈ ఉత్సాహాన్ని మీ అందరి తరఫున మీరు ఒక్కొక్కరు ఒక 10 మంది ఒక 4-3 సలహాలు ఇవ్వండి. దాని ప్రకారంగా నడవడానికి బాడీ కానీ మేము కానీ అందరం సిద్ధంగా ఉన్నాం. దయచేసి దీని మీద ఇంట్రెస్ట్ తగ్గించుకోకుండా స్పీకర్ను తీసుకొచ్చి మనకు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అని ఒకసారి లెక్చర్ ఇవ్వడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్టయితే మన యొక్క సంఘం అభివృద్ధి చెందుతుందని నా యొక్క సూచన. జై చెప్పేది చిన్న విన్నపం. ఇప్పుడు ఆ సార్ చెప్పినట్టు పాత బస్ స్టాండ్లో ఒక సలివేతర గిట్ట ఏర్పడినట్టుంటే మన దగ్గర ఫండ్స్ లేవని చెప్పి కొంత తెలిసింది. దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు అనవసరంగా వస్తున్నాయి. మరి ఎప్పుడైతే గ్రౌండ్కి వస్తామో వారికి అవన్నీ చాలా దూరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దీన్ని ఈ యొక్క కమిటీ ఈ దృష్టిలో పెట్టుకొని ఈ జగిత్యాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వాకింగే కాకుండా జిమ్ వాడుకుంటున్నారు, యోగాలు, సూర్య నమస్కారాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ ఇలాంటి సందర్భం మనకు ఎప్పుడు చేయదు, సంవత్సరం ఒకసారి వస్తుంది. అప్పుడు కనీసం ఒక 50%, 60% అయినా సభ్యులు రావాలని కోరుతున్నాం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనకు వనరులు అంటే మనకు ఆదాయాలు తక్కువ కాబట్టి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయలేకపోతున్నాము. సో ఇదివరకు హెల్త్ క్యాంపులు కూడా చేయటం జరిగింది, చిన్న షుగర్ టెస్టులు కూడా చేయటం జరిగింది. ఇలాంటి చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇంకా అందరూ ఇంకా మనం ఇంత కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఉంటే ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి. ఒకప్పుడు
మన అంటారు నీకు దమ్మే ఉందిరా అని అంటారు. దమ్ము నీకు దమ్మే ఉందంటే దమ్ము అంటే ఏంటిదంటే గాలి, మన ప్రాణశక్తి. ముక్కు ద్వారా మీకు చాలా విషయాలు ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు మన సార్లు అన్నప్పుడు మీకు నేర్పిస్తాను. గాలి బాగా తీసుకోవాలి, కానీ గాలి కాలుష్యం ఉన్నది. గాలి కాలుష్యం లేని కానీ గాలి తీసుకోవాలి. ఇన్స్పిరేషన్ అంతా కూడాను మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. రెండవది మన తరం మార్నింగ్ లేవడం 4:30కు 5 గంటలకు అట్లా లేవడం, వీడు వాకింగ్కు గ్రౌండ్కు రావడం, ఏదో రకంగా ఈవెంట్స్ అని చేయడం అనేది జరుగుతూ ఉంది. కానీ అదే కాకుండా నేను చూస్తూ ఉన్నాను చాలా మట్టుకు మన పిల్లలు కూడా ఉదయమే లేపి గ్రౌండ్కు వచ్చే ప్రయత్నం చేస్తే చాలా సక్సెస్ఫుల్గా అవుతాం, లేకపోతే మన తరంతోనే అంతరించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పిల్లలను మోటివేట్ చేసి మరి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. గమనించినందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నా. నిజంగా నా గెలుపుకు నేను ఒక్కడిని కాదు, ఇక్కడికి వచ్చిన వాకర్స్ అందరూ సహకారం ఉన్నది. ఎందుకంటే డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, వాళ్ళందరూ నాకు సహకరించారు. ఎందుకంటే ఎక్కడ పోయినా, ఎక్కడ టౌన్లో ఎక్కడ టాపిక్ వచ్చినా కూడా వాళ్ళందరూ అరే అశోక్ బాగుంటుంది, మీరు అంత అశోక్ ఓటేయాలని మన వాకర్స్ అందరూ నాకు సహకరించారు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉంటేనే నేను ఈరోజు క్లబ్ సెక్రటరీగా గెలిచిన. మరొకసారి సభ్యులందరికీ మరి వాకర్స్కు కృతజ్ఞత తెలియజేస్తున్నా. సభ్యులమై ఉండి కూడా మేము పోలేదు అనేది వాళ్ళకు రావాలి, కానీ మనం పిలిస్తే రారు. ఇప్పుడు చాలా పెద్ద మేధావులు కూడా చాలామంది వాకింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళ లోపల అవేర్నెస్ రావాలి, వచ్చేలాగా మనం కార్యక్రమాలు చేయాలి. అందరూ కూడా సన్మానిస్తున్నారు. దయచేసి చప్పట్లతో వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము. నిజంగా మా అదేవిధంగా చప్పట్లతో వారికి సన్మానించుకుందాం. దయచేసి మిత్రులు అందరూ కూడా వారి మిత్ర బృందం ఏమన్నా ఎన్నుకుంటే కదా నరసింహ ముందుగా చేపూరు లక్ష్మణ్ గౌడ్ రెండోసారా? ఓకే కంగ్రాట్స్ అన్న. వీరు రెండోసారి ఎంసీ మెంబర్గా మన జగిత్యాల క్లబ్ ఎన్నికైన సందర్భంలో వారికి సన్మానము.